భీమేశ్వర ఆలయంలో పనులు వేగంగా పూర్తి చేయాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న ఆలయ రోడ్డు నిర్మాణ పనులకు 6,45,00,000తో శంకుస్థాపన. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళులు. వినాయక నవరాత్రి ఉత్సవాలపై అవగాహన సమావేశం. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయంలోని దేశంలోని ప్రసిద్ధ దేవాలయంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణతో పాటుగా ప్రధాన రహదారి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభమైనటువంటి రోడ్ల విస్తరణ పనులతో పాటుగా 6,50,00,000 నిధులతో వాటిని ఆధునీకరించే పనులకు ఆదివారం రోజున భూమి పూజ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బేగీతే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆది మాట్లాడారు. వేములవాడ పట్టణ వాసులతో పాటుగా రాజన్న భక్తులు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విస్తరణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని, ఇచ్చిన మాట ప్రకారం 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డు కూడా నిర్మిస్తున్నామని అన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ దశల వారీగా పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా ఆలయ ఈవో రాధాబాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు, చెలుకుల తిరుపతి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మార్కెట్ వైస్ చైర్మన్ రాకేష్ తదితరులు హాజరయ్యారు. స్వామి కావడానికి అవకాశం ఇచ్చారు. అందుకు గౌరవనీయులు సీఎం గారికి, గౌరవనీయులు విప్ గారికి, సురేఖ మేడం గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మరియు శ్రీధర్ బాబు సార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ మంచి ప్రోగ్రాంలో మాకు హెల్ప్ చేసిన ఎస్పీ గారు మహేష్ గీతే గారికి, ఆర్డీఓ గారికి, తర్వాత మా మున్సిపల్ కమిషనర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. దీంతోపాటు నుంచి 6.5 కోట్లు ఈరోజు మనం శంకుస్థాపన చేశాం ఈ రోడ్కి. ఇది కూడా 3 నెలలు కంప్లీట్ అయిపోతాయి. దీంతోపాటు ఈ టెంపుల్ విస్తరణ కోసం 76 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా దాదాపు ఒక 10 రోజులు స్టార్ట్ అయిపోతాయి. అన్నదానం సత్రంకి కూడా మార్కింగ్ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవ్వడానికి అది ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులు కూడా చాలా కవర్ చేశారు, వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడెముకు చెల్లిస్తా అని చెప్పిన విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మొక్కు భారతదేశంలో ఏ ఆలయంలో లేకుండా వేల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో పేద భక్తులు, అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ పక్కన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాగానే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తదుపరి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన మాసంలోనే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగే క్రమంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి ఆధ్వర్యంలో అప్పటికే వేములవాడకు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీపోయి తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలను ఆ సంస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ కలెక్టర్ గారు ఇంతకుముందే నేను అన్న సత్రానికి సంబంధించిన అంశం చెప్పడం జరిగింది. వారు రివ్యూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా 35 కోట్లతో మంజూరు కాబడి, అది టెండర్ పూర్తి కాబట్టి పనులు ప్రారంభం చేయడానికి కూడా సిద్ధం ఉంది. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి అన్నమాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, గౌరవ పాత్రికేయ మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించిన మిత్రులు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నటువంటి వేళ నేను నా వైపు నుంచి వారికి కూడా ప్రత్యేకంగా అభినందన అందజేస్తా ఉన్నా. ఈరోజు మంచికి మద్దతు ఇస్తూ మనం ముందుకు పోయే క్రమంలో రాజన్న ఆలయానికి సంబంధించిన అంశంలో కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మీ ద్వారా కూడా మాకు చెప్పినట్టయితే, ఇటు మాకు కానీ అటు అధికారులకు కానీ చెప్పినట్టయితే వాటిని మౌల్డ్ చేసుకుంటూ ఏదైనా ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఆలోచన వస్తే దాన్ని చెప్తే తప్పనిసరిగా దాన్ని మౌల్డ్ చేసుకుంటూ వాటికి అనుగుణంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అభివృద్ధికి క్షేత్రస్థాయిలో ముందడుగు పడ్డదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. భీమేశ్వర ఆలయంలో పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయం అయిన భీమన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బేగీతే ఆలయ ఈవో రాధాబాయ్తో కలిసి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, కళ్యాణ మండపం, హోమం, వ్రత మండపం, షెడ్డు నిర్మాణం, క్యూలైన్లు, ఫ్లోరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి పనుల నాణ్యతగా నిర్వహించారని అన్నారు. అంతకుముందు
ముందుగా రాజన్న ఆలయంలో దర్శనాలు పూర్తి చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మల్యాల సీఐ నీలం రవి సూచించారు. కొడిమ్యాల మండల కేంద్రంలో ఆదివారం రోజున వినాయక మంటపాల నిర్వాహకులతో కలిసి సీఐ రవి, ఎస్ఐ సందీప్ కుమార్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, 24 గంటల పాటు 2-3 తప్పనిసరిగా అక్కడ ఉండేలా చూసుకోవాలని, డీజే సౌండ్స్ అనుమతి లేవని తెలిపారు. వీటితో పాటు అతి ముఖ్యంగా విద్యుత్ వైర్ల పట్ల జాగ్రత్త వహిస్తూ విద్యుత్ శాఖతో సమన్వయంగా మండపాలు నిర్వహించాలని ఏఈ రఘునాథ్కు సూచించారు. నిమజ్జన యాత్రలో ఎలాంటి ఘటన జరగకుండా విద్యుత్ శాఖ ముందు జాగ్రత్తలు చేపట్టాలని సీఐ రవి అన్నారు. మాకు ఆన్లైన్ అయితే డైలీ మాకు చెకింగ్ వస్తూ ఉంటుంది. మేము నైట్ టైంలో మీరు పడుకున్నప్పుడు వినాయక మండపం దగ్గరికి వచ్చి మేము ఆన్లైన్లో చెక్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఇది చాలా మన తెలంగాణలోనే కావచ్చు, ఇండియాలోనే కావచ్చు, చాలా ముఖ్యమైన పండుగ. ఇంత పెద్ద పండుగ ఎన్ని రోజులు జరిగే పండుగ వేరే ఏది లేకపోవచ్చు. ఇల్లులో ముఖ్యంగా యూత్ ప్రధానంగా భాగస్వామ్యం అవుతారు. మీరు పడుకున్న టైంలో ఏంటంటే ఎవరైనా వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఆ లడ్డును లేదంటే దేనివల్ల డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. ఆడ ఉండిని ఎత్తుకపోయే సంఘటనలు కూడా జరుగుతాయి. సో జనరల్గా ఎవరైనా ఒక్కరోజు వచ్చి అయ్యో పాపం ఇట్లయినా అంటారు, కానీ పిల్లలు ఎవరు రాడో అయ్యో పాపం అన్నాడు. సో మీ ఫ్యామిలీ అనేది మీకు ఎవరైతే మోస్ట్ ఎఫెక్టెడ్ కాబట్టి ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. వినాయక చవితి టైంలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంజాయ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ జాగ్రత్తలు కూడా తీసుకోండి. నిమజ్జన టైంలో కూడా మేము ఎవరం ఉండం ఫోర్సు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉంటాడు, నానున్నప్పుడు ఆ కొడుకు అంత వెయిట్ పడదు. పని చేసిన వాళ్ళకు వెయిట్ ఏం పడదు. ఏదంటే మా నాన్న చూసుకుంటారులే అదే అనుకుంటారు. ఇప్పుడు నిమజ్జన టైంలో కూడా అంతే. మేము ఉన్నామనుకో, ఏదైనా చిన్న గొడవ అయినా కానీ మేము వచ్చి ఆపగలుగుతాం. నేను చూసుకోగలుగుతా. ఏదైనా చిన్నదైనా కూడా వాళ్ళకి వీళ్ళకు సర్ది చెప్పి పంపగలుగుతా. కాకపోతే ఈసారి నిమజ్జన టైంలో దాదాపు 99% ఇక్కడ నేను ఉండను. సో నేను లేనప్పుడు మీరే ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఏమైనా అయినప్పుడు కూడా మేనేజ్ చేయడానికి నేను ఉండా. అప్పుడు తెల్లారి అది ఇంకా ఎక్కువ అవుతుంది, గొడవ ఎక్కువ అవుతుంది. అది కేసు వరకు దారి తీస్తుంది. నెక్స్ట్ వినాయక చవితి వచ్చినా ఆ కేసు వదలదు. ఇంకో 10 వినాయక చవితి వచ్చినా మీరు కోర్టు చుట్టూ వాటి చుట్టూ తిరగాల్సి వస్తుంది. పీడిత పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ నేతలు పేర్కొన్నారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంతాప సభకు సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు కమ్యూనిస్టు యోధుడిగా ఆయన చేసిన సేవల్ని విశేషంగా కొనియాడారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో అనేక పదవుల్ని అలంకరించడమే కాకుండా ఉత్తమ పార్లమెంటు సభ్యుడిగా గుర్తింపు పొందిన గొప్ప నేత సురవరం మరణం వామపక్ష రాజకీయాలకు, ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. విద్యార్థి దశ నుండి ఎర్రజెండా చేతబట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బిరుగురాజు, కుర్ర రాకేష్, భూమన్న, నర్సయ్య, బాలయ్య, కంచం రవి, నేరేడు నర్సింగు తదితరులు హాజరయ్యారు. తీరని లోటు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా నాయకులు కామ్రేడ్ గుంటి వేణన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న 10 మంది కమ్యూనిస్టు దిగ్గజాలలో ఒకరైనటువంటి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు నిన్న అమరత్వం పొందడం జరిగింది. 1942లో జన్మించినటువంటి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పుట్టిన నుంచి చదువు వరకు, చదువు నుంచి కార్మిక, రైతాంగ పార్టీలలో కూడా దేశ స్థాయిలో ఒక మాటలో చెప్పాలంటే భారతదేశానికే ముఖ్యమైనటువంటి జనరల్ సెక్రటరీ పదవిని కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు నడిపారు. ముఖ్యంగా దున్నేవానికి భూమి కావాలని
పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అట్లాగే అణచివేతకు వ్యతిరేకంగా, నిర్బంధానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినప్పుడు పోరాటాల కుటుంబం పోరాటం చేయడం అంటేనే కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు దున్నేవానికి భూమి కోవాలని పోరాటంలో కూడా ఇవాళ సుధాకర్ రెడ్డి గారి పాత్ర గొప్పది. కాబట్టి ఇవాళ 3 గంటలకు వారి యొక్క అంతిమయాత్ర జరుగుతూ ఉంది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హాజరవుతా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి జోహార్ చెప్తూ వారి ఆశయాన్ని సాధించే క్రమంలో కమ్యూనిస్టు పార్టీ ప్రతి పోరాటంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు ఉంటారు. మనిషి చనిపోయినా ఇవాళ ఆయన లక్ష్యం పెద్దది, ఆయన సిద్ధాంతం పెద్దది. కమ్యూనిజం మార్పు కోసం, సోషలిజం కోసం అంతిమంగా కమ్యూనిజాన్ని ఏర్పాటు చేసే మహత్తరమైనటువంటి ఆలోచనలో కమ్యూనిస్ట్ సురవరం సుధాకర్ రెడ్డి గారు జెండా ఉన్నంత కాలము, దోపిడీ ఉన్నంత కాలము, పీడ ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ సురవరం సుధాకర్ రెడ్డి ఉంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రం నుండి ప్రారంభించిన శబరిమల మహాపాదయాత్ర ప్రజ్ఞాపూర్కు చేరుకుంది. ముస్తాబాద్కు చెందిన రాజు గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల మహాపాదయాత్ర 5వ రోజు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్కు చేరుకున్న సందర్భంగా అక్కడి అయ్యప్ప భక్తులు వారి పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. 60 రోజుల పాటు 1250 కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగే 36 మంది అయ్యప్ప మాలధారుల భక్తి శ్రద్ధలతో కూడిన మహాపాదయాత్ర బృందానికి అక్కడ మాజీ అటవీ శాఖ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మిత్ర బృందంతో పాటు అయ్యప్ప భక్తులు ఘనంగా స్వాగతం పలికి మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం వారికి స్థానిక భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ముస్తాబాద్ అయ్యప్ప టెంపుల్ అయ్యప్ప భక్తులంతా కూడా ముస్తాబాద్ అయ్యప్ప టెంపుల్ నుంచి రాజు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప వారికి దాదాపుగా 1200 కిలోమీటర్లు ఈరోజు మా ప్రజ్ఞాపురం గ్రామంలో వాళ్ళకి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగాలని చెప్పి ఎలాంటి ఆటంకాలు జరగకుండా అయ్యప్ప స్వామి అందరికీ ఆశీర్వాదం ఇచ్చి ఈ విజయవంతం కావాలని చెప్పి మనసుకుంటున్నాం. రాజుగురు స్వామి ఆధ్వర్యంలో ముస్తాబాద్ నుండి శబరిమల పాదయాత్ర పోతున్న సందర్భంగా ఇప్పటి వరకు మాది 65 కిలోమీటర్ల పాదయాత్ర కంప్లీట్ అయింది. ఈరోజు మాకు అన్నదానము మా నాగరాజు గురుస్వామి ఫ్రెండ్స్ శ్రీనివాస్ గౌడు, మల్లికార్జున స్వామి, అవినాష్, రవి వీళ్ళు మాకు అన్నదానం చేయడం జరిగింది. ఇవాళ ప్రజ్ఞాపూర్ గ్రామంలో ఉన్నాం స్వామి. పాదయాత్రలో భాగంగా ప్రజ్ఞాపూర్ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పుడే ఇక్కడ భిక్ష ఏర్పాటు కూడా పూర్తి చేసుకున్నాం. ఈరోజు భిక్ష కార్యక్రమం మల్లికార్జున స్వామి మా నామాపూర్ నాగరాజు గురుస్వామి గారి యొక్క తమ్ముడు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే నడుస్తున్న క్రమంలో భక్తులందరూ కూడా చాలామంది అయ్యప్ప స్వాములు వస్తుందంటే కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న వసతి ఏర్పాట్లు కానీ అల్పాహారాలు కానీ అన్నదానాలు కానీ వాళ్ళు చూసుకుంటారు. వారికి వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అయ్యప్ప కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అలాగే దారి పొడిన వస్తుంటే కూడా ఎంతోమంది భక్తులు నీళ్ళ బాటిల్ కానీ పండ్లు అందిస్తుంటారు. వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామియే శరణం. మీ సేవ నిర్వాహకుల కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్షకు 72 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల నిర్వహణ కోసం అభ్యర్థులకు ఆదివారం రోజున రాత పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహించారు. కమిటీ సభ్యుల ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అనుసరించి రాత పరీక్ష ఏర్పాటు చేశారు. జిల్లాలోని మూడపల్లి, గంభీరావుపేట, గొల్లపల్లి, జిల్లెల్ల, అగ్రహారం, చీకోడు, రుద్రంగి తదితర కేంద్రాల ఏర్పాటు కోసం దరఖాస్తులు సమర్పించిన వారికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్షలు నిర్వహించారు. తుది ఫలితాల అనంతరం అభ్యర్థుల్ని ఎంపిక చేసి మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.